విలేకరు కూడా వచ్చిండే, విలేకరు వచ్చింది మన కాడికి వస్తారు. ఎవరో మాట్లాడుతారు ముఖ్యులు ఒకళ్ళే మాట్లాడారు, అందరు మాట్లాడుతూ పెట్టు సర్వా బయట పెట్టు బయట అయితే ఇది తొక్కుతుంది. అన్నప్పుడు అట్లా అన్నం ఉంటుంది, పైసలు ఉంటాయి, కాదు అన్నప్పుడు మాకు ఊళ్ళో నీళ్ళు వస్తున్నాయి కాబట్టి ఆ ఇళ్ళల్లో ఉండే స్థలం లేదు. కాకపోతే ఇంటికి ఊళ్ళో గడ్డగా పోయి ఇల్లు గురించి చూసారు ఇట్లా కావచ్చు. అదే ఇది ఆ ట్యాంక్ కట్టినప్పుడు గవర్నమెంట్ ల్యాండ్, ఆ ట్యాంక్ని పట్టుకొని మేము గవర్నమెంట్ ల్యాండ్లకు పడుతుంది ఉంటందుకు ఒక స్థలానికి వచ్చాము. 50 సంవత్సరాలు వ్యవస్థపడి రాలేదు, 50 ఎకరాల పట్టా భూములతో 50 భూకాడి పోయి ఎక్కొచ్చుకాడికి పోలేదు, ఎదురుకొచ్చుకొని పోలేదు, అట్టుకు పోలే పంచాలి పోలేదు. ఇప్పుడు 5 సంవత్సరాల నుంచి దీని మీద ఇప్పుడు ఇస్తూనే ఉన్నాం, వేస్తూనే ఉన్నాం. ఆయన తీస్తూనే ఉండం, మేము వేస్తూనే ఉన్నాం. ఆయన తీస్తూనే ఉండం, మేము వేస్తూనే ఉన్నాం. ఫస్ట్నే 50 పట్ట అయినప్పుడు 50 ఏం చేయాలి? ఆ పట్టా కాగితం ఫస్ట్నే మా మొఖాన్ని వేస్తున్నాం. రాగా తీయాలి, రావు మాట్లాడాలి. అసలు 50 మాకు పంచాయతీ ఎందుకు ఉండదు కదా సార్. మరి ఆయన అప్పటిదాకా పట్టా కాగితం లేదు. ఇప్పుడు నాకు పట్టా వచ్చింది, నా ల్యాండ్ ఎట్లా వేస్తుంది మీరు కూడా అవుతుంది. మరి ఆయన పట్ట ఏ ప్రకారంగా వచ్చింది? ఈ గవర్నమెంట్ ల్యాండ్, గవర్నమెంట్ ఏ ప్రకారంగా ఆయనకు పట్ట చేసింది, ఏ ప్రకారంగా వర్తించింది ఆయనకి? ఇది నేనున్నవే కదా సార్, మేము రోజు నడుపుకోడానికి వచ్చింది, వేసుకోవడానికి వచ్చింది. ఇప్పుడు పక్క ఊళ్ళే వేస్తుంది ఇట్లా గవర్నమెంట్ ల్యాండ్లో అర్జెంటుల వరకు పక్క వేస్తుంటారు. పక్కలు వేస్తారు కాబట్టి మా ఊళ్ళో మాత్రం ఉండద్దా సార్? అర్జెంటుల వరకు మా ఊళ్ళో ఉండొద్దా? మేము బతకొద్దా? మేము కావాలన్నా నీ దగ్గర పక్కపోవాలన్నా వదలు కొట్టకపోతాము. వదలు కొట్టకపోతే ఓట్లు వేసి ప్రభుత్వాన్ని ఓరు కలిసి ఇప్పుడు సమస్య ఇదే సార్. గుడిసెలు రావటం, గుడిసెలు కూడగొట్టము, నేను చేస్తాము, ఆడన కొట్టము, మగవాళ్ళ కొట్టము. మగవాళ్ళు నేను అయ్యా నీకు మాకు పంచే అక్కర్ లేదు, పట్టక్కర్లేదు. ఈ కాగితాన్ని ఆ కాగితాన్ని తీసుకొని వస్తాం. పెద్ద మండలో కూర్చున్నావా, మనవుల్లో కూర్చున్నావా, పోలీస్ స్టేషన్లో కూర్చున్నావా, లేకపోతే సిఐ కార్డు పోయి సిఐ కార్డు సాగర్లో కూర్చున్నావా, ఎక్కడ కూర్చున్నా నేను అడిగినవాడిని. అడిగినప్పుడే మీతోటి మాట్లాడాను. నేను వస్తుంది అన్నాడు. వస్తానని పిలిపించి మా గుడిసెలన్నీ స్నానం చేసాడు ఆయన. ఈ ధైర్యం చూసుకొని గుడిసెలని స్నానం చేసి ఆడ పెట్టాడు. ఆడ పెట్టినప్పుడు మరి దానికి ఎట్లా పెడితే ఇంకా నువ్వే మాట్లాడుతున్నావు. ఫస్ట్ చెప్పినా సార్ ఆయనకు, నీకు మాకు పంచాయతీయా, నీకు రాదు మాకు రాదు, వాళ్ళకి మేము కూడా లేకుండా మాట్లాడతాము, వాళ్ళు మందులకు వస్తాం, మేము ఆడలు వస్తాం, ఇంకేమైనా అవుతున్నాము. వద్దు, నీ కాగితం ఏదైనా తీసుకోరా, మా కాగితాలు తీసుకున్నాము. నీకు భయం, మా జనాల గురించి నీకు భయం అయితే పోలీస్ స్టేషన్లో పెడదాం, సార్ కాడ సాగర్లో పెడదాం, ఏడైనా పెడదాం పంచాయతీ. ఆయన వస్తలేడు, ఆ కాగితం తెస్తలేడు, మాకు చూపిస్తలేడు. ఏమైనా వీళ్ళని తీసుకొని వస్తుండు. మా గుడిసెలు మాత్రం స్నానం చేసి ఆడ పెట్టి ఎక్కువ తక్కువ లేకపోతే మీరు మమ్మల్ని మీరు ఆడనా ఏం సార్? ఇది 290 నెంబర్ సార్. 10 acres 70 టోటల్లీ 3 ఎకరాల 30 గుంటలకు గతంలోనే ఇంటర్ ఉంది సార్. 5 గుంటలు లోకల్ హైవే రోడ్ కింద పోయింది సార్. 10-15 1 ఎకరం 8 గుంటలు ఈ 50 కబ్జా చేసింది సార్. 33 గుంటలు వాటర్ పైప్ లైన్ ఉంది సార్. మళ్ళీ 1 ఎకరం 14 గుంటలు గ్రామ రోడ్డు ఉంది సార్. రోడ్డు కాకుండా విలేజ్ పోయే రోడ్డు కాకుండా
ఎస్ఎల్బీసీ కాలం 2 ఎకరాలు 30 గుంటలు, ఇంకొక 16 గుంటలు వాళ్ళు 2 గుంటలు వీళ్ళు 2 గుంటలు కలుపుకుని మొత్తం 10 ఎకర్ 17 గుంటలు. మన పానీ చూస్తే ఎవరి పేరు వస్తుంది పానీలో? ఈయనకు 1 ఎకరం 12 గుంటలు 50కి వస్తుంది. 50 వస్తుంది. అవును సార్. అర్జున్ ఇప్పుడు కూడా పేరు వస్తుంది. వస్తుంది సార్. ఆదాయం ఒకటే 1 ఎకరం 8 గుంటలు కొట్టి 1 ఎకరం 12 గుంటలు కొట్టి వస్తుంది సార్. ఎవరు? మేడారం యాదే ఇది మేడారం వెంకటే 8 ఎకరాల మంచి ఎక్కువ పోయినాయి సార్. మనం 2020లో కూడా ఇట్లా వెళ్ళి అయితే అక్కడ వచ్చి మొత్తం సర్వే చేసాం సార్. సర్వే చేస్తే ఆ విధంగా ఉంది సార్. అది కాలు అవతల ఉంది. 1 ఎకరం 12 గుంటలు ఎవరి పేరు వస్తుంది? యాదయ్య 50 వస్తుంది. ఇప్పుడే ఈ పానీలో కూడా ఇంత వస్తుందా? వస్తుంది. మీ దగ్గర కాగితాలు ఉన్నాయమ్మా? మా దగ్గర కాగితాలు అంటే మా వాళ్ళ దగ్గర ఉన్నాయి సార్. కాగితాలు తీసుకొస్తారు కానీ యాదవ భూమి అనేది ఒక అవతల సార్, కాలువ అవతల.